కర్షక మిత్రులు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అగ్రి స్టూడెంట్ ముఖేష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మిరప రైతులకు ఒక మంచి కెమికల్ తో అయితే మనం ముందుకు రావడం జరిగిందనమాట. సో మిరప రైతులు ఏంటంటే చాలా రకాలైన పురుగులు తెగుళ్ళతో అయితే బాధపడుతూ ఉంటారు. సో ఈ రోజు ఏంటంటే మిరపలో ప్రధానంగా బాధపడుతున్న తామర పురుగులకు నివారించే ఒక కొత్త కెమికల్ కోసం అయితే మాత్రం ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం అనమాట. సో మీరు ఏంటంటే ఇంత మంచి మంచి వీడియోలు చేస్తున్నాం కావున ఖచ్చితంగా మీరు ఏంటంటే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనకు బూస్టప్ ఇస్తారని అయితే మాత్రం మరీ నేనైతే కోరుకుంటున్నాను అనమాట. సో ఆ ప్రొడక్ట్ ఏంటంటే ఆ మిరపలో కొట్టే ప్రొడక్ట్ ఏంటంటే మనకి కొత్తగా కంపెనీ వారి యొక్క యంగేజ్ అనమాట. సో ఈ ప్రొడక్ట్ కోసం ఏంటంటే మొత్తం మనం ఏంటంటే దాని డీటెయిల్స్, అది ఏ విధంగా వాడాలి, మిరపలో ఏ పురుగులు పనిచేస్తూ ఉంటుంది, ఏ సమయంలో పిచికారీ చేసుకోవాలి, ఎంత డోసేజ్లు పిచికారీ చేసుకోవాలి, రేట్ ఎంత అనేది మొత్తం మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. పూర్తిగా తెలుసుకుందాము. సో వచ్చేసరికి ఈ యంగేజ్ అనే ప్రోడక్ట్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఒకవేళ ఏంటంటే మీకు డిస్ప్లే అయితే మాత్రం రన్ చేస్తూ ఉంటాను, మీరు చూడండి అనమాట. యంగేజ్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ యంగేజ్ అనేది ముందుగా కొత్తగా కంపెనీ వారి యొక్క ప్రోడక్ట్ అనమాట. కొత్తగా కంపెనీ తయారు చేసిన ప్రోడక్ట్ అనమాట యంగేజ్ అనేది. సో ఈ యంగేజ్ లో వచ్చేసరికి మనకి స్పైనోటోల్ అనేది 5.66% అండ్ మిథాక్సిఫెనోజోబ్ అనేది 28.3% ఎస్సీ రూపంలో అంటే సస్పెన్షన్ కాన్స్టెంట్ రూపంలో అనేది ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ ఇది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్. అంటే ఏంటంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ పురుగులని ఒకే కెమికల్ చంపగలిగితే దాన్ని ఏంటంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్ అనేది అంటూ ఉంటారన్నమాట. ఈ యొక్క యంగేజ్ అనేది మిరప పంటలో ఏ పురుగులపై పనిచేస్తూ ఉంటుంది అనమాట అనేది మనకు డౌట్ అయితే, ఈ యంగేజ్ అనేది మిరప పంటలలో మనకు ముఖ్యంగా తామర పురుగులు, కాయతొలుచు పురుగుని ఎక్సలెంట్ గా పనిచేస్తూ ఉంటుంది అనమాట. వాటిని నివారించడానికి ఎక్సలెంట్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ రైతులు కొంతమంది రికమెండ్ చేసిన రైతులు అయితే మాత్రం రిజల్ట్ అయితే బాగానే ఉందని చెప్పారనమాట. మీకు పై ముడత అనేది తామర పురుగుల వల్ల వస్తూ ఉంటుంది మిరపలో. ఈ పై ముడత ఉన్న రైతులు అయితే మాత్రం ఒకసారి మీరు యంగేజ్ అనే ప్రోడక్ట్ ని ట్రై చేయండి. రిజల్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ మనకి డోసేజ్ విషయం వచ్చేసరికి 160 ml ఒక ఎకరాకి. ఈ యొక్క ప్రోడక్ట్ అంటే యంగేజ్ అనేది 160 ml ఒక ఎకరాకి అనేది డోసేజ్ అనేది పిచికారీ చేసుకోవాలి. అండ్ మరొక విషయం ఏంటంటే దీని యొక్క రేట్ అనేది మార్కెట్ బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఒక యావరేజ్ రేట్ అయితే మాత్రం 1250 రూపాయలు ఉంటుంది. 160 ml బుడ్డి అనేది 1250 రూపాయలు అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది మనం పిచికారీ చేయడం అనేది సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. అండ్ పిచికారీ చేసిన తర్వాత 2 గంటల మినిమం మనకైతే మాత్రం వర్షం పడకూడదు అనేది కంపెనీ వారు అయితే రికమెండ్ చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడినట్టయితే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా దీని రిజల్ట్ అనేది 100% అనేది ఉండదనేసి కంపెనీ వారు అయితే రికమెండ్ చేస్తున్నారు. సో మీరు ఏంటంటే వర్షం పడలేనప్పుడు వర్షం అనేది మీరు చూసుకుంటూ ఈ మందులని పిచికారీ చేసుకోవాల్సి అవసరం అయితే ఎంతగానో ఉందన్నమాట. మీరు ఒకసారి ఈ మిరపలో మాత్రం యంగేజ్ అనేది ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. రిజల్ట్ అయితే మాత్రం బాగానే ఉందంటున్నారు. అండ్ రేట్ కూడా మనకి ఏంటంటే బాగానే ఉంది. రేట్ కూడా మీకు కొట్టే విధంగానే ఉందన్నమాట. సో ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మనకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తారని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ. జై జవాన్ జై కిసాన్.